మాట చెప్తూ ఉంటాను. ఏంటయ్యా మాట అంటే, ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవ్యం అనేది మరి చాలామంది ఇది ఒక మతం అని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యం అనేది మతము కాదు. కానీ ప్రియులారా, పోయిన వారం మీకు చెప్పాను నేను, మనుషులందరిలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషిని పెట్టాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ మనిషికి మరణము తర్వాత అసలైన జీవితం ఉందని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అంతేకాదు, ఈ బైబిల్ చెప్పేది ఏమిటంటే మంచిగా బ్రతకమనే కాదు, కానీ ఈ బైబిల్ అంతా కూడా ఈ ప్రపంచములో మానవ జీవితములో జరుగుతున్న కార్యాలన్నీ కూడా దేవుడు ఆయన ముందుగానే చూసి ముగించేశాడు. అందుకే ఈ బైబిల్కి కొన్ని మనం పేర్లు పెట్టొచ్చు. ఇది ఒక ప్రేమ గ్రంథం. నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ ఈ బైబిల్లో మనము చూడగలం. ఇక లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఉట్టియే. అందుకే ఒక ఆయన పాట రాశాడు, ధరలోని ప్రేమలన్నీయు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, తల్లిదండ్రులకి పిల్లల మధ్య ఉండే ప్రేమ, బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, అన్నీ కూడా నటన. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది ప్రియులారా. అందుకే ఆయన ప్రేమను గురించి వివరించడానికి ఒక కవి అంటాడు, ఆకాశమే కాగితముగా మారిన, సముద్రములో నదుల్లో ఉన్న నీళ్ళన్నీ సిరాగా మారిన, భూమి మీద ఉన్న ప్రతి చెట్టు కలముగా మారిన, ప్రతి మానవుడు కవిగా మారిన, ఆయన ప్రేమను గురించి రాయలేడు ప్రియులారా. అంత గొప్ప ప్రేమ యేసయ్యది. అందుకే దీనికి మనం ఒక ప్రేమ గ్రంథం అని